దేవుడు నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నివాసం చేస్తున్నాడు. ఎవరి దగ్గర నివాసం చేస్తున్నాడు సార్? ఎవరైతే దీనులై ఉంటారో, ఎవరైతే లోపడతారో, ఎవరైతే విధేయత చూపుతారో, స్తోత్రాలు చెప్పండి. దేవునికి, దాసునికి, వాక్యానికి ఎవరైతే విధేయత చూపుతారో, ఏ విశ్వాస అయితే విధేయత చూపుతుందో ఆమెని అతని దేవుడు భూమి మీద వర్ధన చేస్తాడు. స్తోత్రాలు చెప్పండి. కనుక ఇక్కడ ఒక అద్భుతమైన మాట రాస్తుంది. నువ్వు నా ఇంటికి రావటానికి నేను పాత్రుడు కానయ్యా, ఒక్క మాట చెప్పు, నా దాసుడు స్వస్థపరచబడ్డాడంటే ఆ మాటకు ప్రభావం మాట తెలుసా? ఇశ్రాయేలులో నేనంత గొప్ప విశ్వాసం ఉన్నట్టు చూడండి. స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ విశ్వాసం, గొప్ప విశ్వాసం అక్కడ కనిపిస్తుంది. ఆ గొప్ప విశ్వాసమే ఆ మాట ఎలిలోడు ఇంటికి రాకముందే మాట ముందే వెళ్ళిపోయి దాసుని స్వస్థపరిచింది ఆమె. అంటే మాటకి ఎంత స్పీడ్ ఉందో చూడండి. అందరూ స్తోత్రం చెప్తారా? దేవుని మాటకి ఎంత శక్తివంతమైందో చూడండి. అందుకే అక్కడ మాట ఉంది 18వ వచనం. ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయన గుండెలో ఆయన గుండెలో. కనుక ఈ మధ్యాహ్న కాలం దేవుడు వాక్యం ఉంటుందా? దేవుడికి స్వస్థపరిచే శక్తి ఉంది. ఈ మధ్యాహ్నము ఎలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావో, ఏ సమస్యలు కూడా వెళ్తున్నావో, ఏ ఆటంకాలు కూడా వెళ్తున్నావో, ఏ వ్యతిరేకతలు కూడా వెళ్తున్నావో, అయితే ఈ మధ్యాహ్నం దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నమాట అంటే నీ పరిస్థితులు దేవుడు మార్చబోతున్నాడు. నీ ఇరుకులను దేవుడు తొలగించబోతున్నాడు. నీ ఆటంకాలను దేవుడు, వాటి మీద దేవుడు నీకు జయమివ్వబోతున్నాడు. ఇది గుర్తిస్తే అద్భుతంగా నీకు అర్థమవుతుంది. ఏమిటరా ఇక్కడ ఒక మాట, ఇంకో మాట చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 35 నుంచి. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త టిక్కులలో పోయవలెను, పాత ద్రాక్షరసము. లూకా సువార్త 5వ అధ్యాయం 18 నుంచి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాని లోపలికి తీసుకొచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసి కానీ జనులు గుంపు కూడా ఉండటాన్ని బట్టి వానిలో ఆ ఇల్లు గాలి లేకపోవటాన్ని బట్టి ఆ మనిషిని పైకి లాగి పెంకులో తీసి పైనుంచి కిందకి దింపేది. స్తోత్రాలు చెప్పాలి. అప్పుడు ప్రభువారు మోసుకొచ్చిన వారి విశ్వాసం చూసి, కుమారుడా నువ్వు ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయన. ఈ పెంకులు ఇంటికున్న పెంకులో పడినటువంటి పాపాలు ఒప్పుకోవడము, ఒక్కొక్క పాపాన్ని దేవుడి సన్నిధిలో కూర్చొని పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఒప్పుకున్నట్లయితే, అవన్నీ తీసేసుకున్నట్లయితే ఇట్టే అద్భుతంగా ఆయన నీకు తెలియకుండానే నీ రోగానికి ఆయన పురుషాప్ కట్టగలిగిన వాడు. స్తోత్రాలు చెప్పండి. ఇక్కడ ఇంకో మాట, ఇంకొక విషయం అనమాట. లూకా సువార్త 4వ అధ్యాయం 38-39 వచ్చినాడు. ఆయన సమాజ మందిరం నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాడు. సీమోను అత్త జ్వరంతో ఉంది సర్ప. కాబట్టి అపోస్తలుడైన పేతురు గారు అసలు పేరు సీమోను. ఈ సీమోను గారు ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. వెళ్తే అప్పటికి సీమోను గారి ఇంట్లో ఎన్నడా పేతురు గారు అనగా సీమోను భార్య ఆమె ఆయన అత్తగారు జ్వరంతో బాధపడతారు. హల్లెలూయా. జ్వరంతో బాధపడతారు. కాబట్టి అది సీమోను వల్ల కాలేదు, అక్కడ ఉన్నటువంటి వైద్యుల వల్ల కాలేదు, అక్కడ ఉన్నటువంటి మరి ఆరోగ్య పరిస్థితులు ఎవరు కూడా ఆమెని స్వస్థపరచలేని పరిస్థితి. అందుకే ప్రభు అక్కడ ఇది పేతురు అతను జ్వరమా ఈ బిడ్డను విడిచి బయటికి పో అనగానే ఎండరా
దెయ్యం వెళ్ళిపోయినట్టుగా జ్వరం ఆ మనుషుల్లోంచి బయటకు వెళ్ళిపోయింది. చెప్పబడగా ఇక్కడ విశ్వాసం కనిపిస్తుంది మనకి. ఇంకో మాట చూస్తే రోమాపత్రిక 14వ అధ్యాయం 4-5 వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 4-5 వచనం. పరుని సేవకులను తీసుకొచ్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాను పని. అతడు నిలుచును. దేవుడు అతను నిలబెడతాడు, అతను నిలుస్తాడు. ప్రభు అతను నిలబెట్టడం శక్తివంతుడు. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి చాలా సంఘాలు స్వస్థత లేవు అని చెప్పేసి అని అవిశ్వాసపు గుడ్డి మాటలతో కొనసాగే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం బట్టి మనం గమనించేది ఏంటంటే ఆయన మాట చొప్పున మనము వెళ్ళినప్పుడు ఆయన మాట మనకి దీవెన కలిగి చేసుకోవాలి. ఆయన మాట మనకి జీవితాన్ని ఇస్తారు. స్తోత్రం చెప్తారా? లాస్ట్ మాట చూస్తే దేవుడారా లోకాసు సువార్త 5వ అధ్యాయంలో 12వ వచనం చదివితే అద్భుతమైన మాట వస్తుంది. లోకాసు సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఆయన యొక్క పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠ రోగముతో నిండి ఉన్న ఒక మనుషుడు సరిపడ్డాడు. అక్కడేమో మరి యజమానుడు దాసుడు బాగుపడ్డాడు, ఇక్కడేమో పేతురంతా బాగుపడ్డాడు, ఇక్కడేమో కృష్ణులోకి బాగుపడ్డాడు, ఇక్కడేమో మరి పక్షులోకి బాగుపడ్డాడు. దేవుడా ఇవన్నీ మనకి ఏమవుతుంది? ప్రభువుకి స్వస్థపరిచే శక్తి ఉంది. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? విశ్వాసముతో ఆయన మనవాడుగా. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటము అసాధ్యము. దేవుని ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన వెతికే వారికి ఫలము దయచేవాడనియు నువ్వు నమ్మాలిగా. ఆమె మనం దేవుడిని నమ్మం సరిగా, డాక్టర్ గట్టిగా నమ్ముతాం. మన జీవితంతా సిల్లయ్యేటట్టు మనుషులు నమ్ముకుంటాం, వాడు మనం మోసం చేసేట. కానీ దేవుడి మీద దృష్టి పెట్టాం, దేవుడిని సరిగా నమ్మలేదు. ఇది మన భాగ్యం. కనుక దేవుడా ఈ యొక్క మధ్యాహ్న కాలం వాక్యం ఉంటున్న దేవుడు నీవు దేవుడి మీద విశ్వాసం ఉంచవా, లేకపోతే మనుషుల మీద విశ్వాసం ఉంచుతావు? మనుషులు ఏదో ఎత్తారని, మనుషులు ఏదో చేస్తారని, మనుషులు ఏదో మరి జరిగిస్తారని ఈ ఆలోచనలోకి దేవుడి బిడ్డను విడవాలి. ఏదైనా మనుషుల ద్వారా చేయించాలనుకుంటే దేవుడే చేయించాలి. ఆమె కాబట్టి చేయించే దేవుడు పట్టుకున్నట్టుగా ఇట్టే నీ అవసరం అద్భుతంగా తీరిపోతుంది. ఆమె దాని చేత నీ కోరిక నెరవేరుతాడు. ఆమె అందుకే ఆయన పాదాలు పడుతుంది. రోమపత్రిక దేవుని యొక్క వాక్యం చదవండి. రోమపత్రిక 17వ అధ్యాయం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడలేక నిజస్వరూపం అదృశ్యమనేది దొరకటకు రుజువైనదని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టు. మరి ఈ విశ్వాసం ఎలా వచ్చింది? రోమపత్రిక అయితే కాగా వినుట వల్ల విశ్వాసము కలుగును. అది యేసుక్రీస్తు గురించిన మాటల వల్ల విశ్వాసం కలిగింది. అమ్మలాట్లా చెప్పే ఊళ్ళో ఉసురు బట్టి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద పిల్లి గురించి మాట్లాడుకుంటే విశ్వాసం రాదు. పైకి ఏమన్నా తెలుసా? ఆ బాధలన్నీ నీకు వస్తాయి, నీ బాధలన్నీ ఆడగలుగుతాయి. అదే దేవుని బాధ దగ్గర కూర్చొని దేవుడితో చెప్పుకుంటే ఆయన ఇంటే పరిష్కరించుకునే మార్గాలు తెలుసున్నగాక. కనుక ఈ సత్యం గ్రహించుకుందాం, దేవుడి సన్నిధిలో ముందుకు సాగుతాం. దేవుడు ఈ మాట మనందరికీ ప్రభు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం, అందరూ కలుపుకొని ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతులు పైకి లేచి నిలబడి ప్రార్థన చేసుకున్నాం. లేచి నిలబడి ప్రార్థన